సార్ గత 5 ఏళ్లలో మద్యం అమ్మకాలకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడ్డోళ్ళే. అప్పుడు అసలు కనీసం డిజిటల్ పేమెంట్స్ లేకుండా కేవలం డబ్బులు ఇస్తేనే మద్యం అమ్మకాలు అని చెప్పి అప్పుడు జరిగిన ఆ అక్రమాలకు సంబంధించి ఈ రోజు మొత్తం తవ్వుతున్నారు. సో ఎలా చూడాలి సార్? అప్పుడు ఎలా ఉండేది ఆ మద్యం బ్రాండ్ గాని, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఆ మద్యం తాగి? గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కాలంలోనండి మద్యం షాపులు, వైన్ షాపులు ప్రభుత్వమే నడిపింది. ఆ నడుపుతంలో కూడా ఎట్లా నడిపిందంటే అండి, నాసిరకం మద్యం స్పిరిట్ మొత్తం. నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే, మా సందులో మొత్తం 4 కుటుంబాలు హాస్పిటల్ పాలయ్యారు. 2 కుర్రోళ్ళు ఏమో కారు డ్రైవర్లు, 2 తాపీ మేస్త్రీలు, నలుగురు హాస్పిటల్ పాలయ్యారు. 2 చనిపోయారు కూడా పెరాలసిస్ వచ్చి. ఆ మందు తాగితే అంటే అది అసలు స్పిరిట్ అంటది. ఆ స్పిరిట్ తాగి అసలు ఏంటో ఆ కంపెనీల పేర్లు కూడా ఇంతకుముందు చంద్రబాబు గారి గవర్నమెంట్ అయినా, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ అయినా ఉండే మ్యాష్నోస్ అని, ఎంసీ విస్కీ అని రకరకాలు ఉండే బ్రాండెడ్. ఏంటి ఈయన వచ్చిన తర్వాత మరీ దారుణంగా ఏంటది బూమ్ బూమ్ అంటాడు, ప్రెసిడెంట్ మెడల్ అంటాడు, ఏంటేంటో పేర్లే. అక్కడ వైన్ షాప్కి వెళ్ళి కూడా మనం బ్రాండ్ అడిగితే ఎవరో 180 రూపాయలు, 250 రూపాయలు, 350 రూపాయలు రేటు ప్రకారమే తప్పితే బ్రాండ్ల పేర్లు అడగకూడదు. అక్కడ చాలా దారుణమైన పరిస్థితి అండి. అసలు అది ఒక ప్రభుత్వం అలా చేయటం, అది రాజకీయ హత్యల కంటే ప్రభుత్వ హత్యల కింద చూడాలి. అది ఎంత దారుణం అంటే అసలు సీసా మూత తీసి స్పిరిట్ వాసన, ఆ స్మెల్కి అసలు ఎలాగుండేదంటే అది విషం తాగుతున్నట్టే అది జనాలు. కానీ దానికి మద్యానికి బానిస అయిపోయినప్పుడు దొరకని పోయిన ఏదో ఒకటి తాగేవాళ్ళు, తాగి ఆరోగ్యం బాడీ చేసుకునేవాళ్ళు, హాస్పిటల్ పాలు అయిపోయారు. మన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మరీ దారుణంగా ఉండేదండి. ఒకవేళకి పిచ్చ కూడా వచ్చింది. ఇప్పుడు దరిదాపు మీకు మా సందులోనే కాదు కానీ మా డివిజన్ మొత్తంలో చూసుకున్నా సరే 10-15 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ అని తీసింది కదండి. ఈ లిక్కర్ స్కామ్లో మీరు కూటమి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, లిక్కర్ స్కామ్లో దోచుకున్న వాళ్ళు ఎలాగో దొరుకుతున్నారు, పకడ్బందీగానే తీస్తున్నారు వీళ్ళు, చంద్రబాబు గారి గవర్నమెంట్ దొరుకుతున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సిన ఇంకో బాధ్యత ఒకటి ఉందండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ మందు తాగి చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి చూసారా, వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళతో కేసులు పెట్టించి వీళ్ళు తినిందంతా కక్కించాలి ముందు. ఎందుకంటే వాళ్ళందరూ వీనికి ఒక బాధితులు, ప్రభుత్వ బాధితులు అన్నమాట. ఈయన సొంత ఖజానా నింపుకోవడానికి వాళ్ళ రక్తాన్ని పిండి మద్యంగా పెట్టి, ఆ మద్యం ద్వారా అసలు ఏంటంటే పథకాలు, ఈ అమ్మఒడి వచ్చింది అనుకోండి, అప్పట్లో అమ్మఒడి బటన్ నొక్కేవాడు, వేసేవాడు, వేయంగానే అమ్మ దగ్గర నుంచి తండ్రి తీసేసుకునేవాడు, భార్య దగ్గర నుంచి డబ్బులు. నీకు వైన్ షాపు, పనులు లేవు, అన్న క్యాంటీన్లు కూడా తీసేటప్పుడు తినడానికి తిండి లేదు, 5 రూపాయలు పోయినాం, ఇసుక రాక పనులు లేక ఈ వచ్చిన డబ్బులు వచ్చినట్టు తాగేయడం. మగవాళ్ళు తిండి తిప్పలు ఉండవు ఇంట్లో, ఆ పచ్చడి మెతుకులు వేసుకొని తింటాం. ఇక దానివల్ల ఏంటంటే ఆరోగ్యం పాడైపోయి ఇతను ముఖ్యమంత్రిలా ప్రవర్తించలేదండి, ఒక రాక్షసుల్లా ప్రవర్తించాడు. అసలు మద్యపాన నిషేధం అని చెప్పి ఆ రోజు ఓట్లు అడిగి ప్రతి ఒక్కళ్ళు కూడా అది లోకగరే చాలా భయంగా, మా అన్న జగనన్న వస్తే మందు అనేది ఉండదని మహిళల్ని నమ్మకంగా ఓట్లు వేయించుకొని ఆ 5 ఏళ్ల పాటు అమ్మిన ఆ అమ్మకాలు కానీ, లేకపోతే అప్పుడు మీరు అన్నట్టుగా ఆ బ్రాండ్ పేర్లు కూడా తెలియకుండా స్పిరిట్లు అమ్మి వాళ్ళ ప్రాణాలు పోతే ఆ కుటుంబాలు రోడ్డు పడ్డట్టే కదా. కనీసం ఆ పశ్చాత్తాపం ఇప్పుడు ఉందంటారా జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే వాళ్ళ మంత్రివర్గానికి సంబంధించిన వాళ్ళలో కానీ, అప్పుడు మాజీ మంత్రివర్గానికి సంబంధించిన వాళ్ళు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదో జిల్లాలో కుర్రోడు వైన్ షాప్ దగ్గర బాటిల్ చూపించి పిచ్చి తిట్లు తిట్టాడు. ఏంటి ఏది రేట్లు ఏంటి, ఈ మందు ఏంటి, ఇదేంటి తతంగం ఏంటి అని తిడితే మరుసటి రోజు శవమైపోయాడండి. అంటే అంత దారుణంగా పాలన చేశాడు. ఇప్పుడు ఈ అప్పట్లో ఈ మాట్లాడుతున్నారు చూసారు, ఇప్పుడు రోజా కానీ, అంబటి రాంబాబు కానీ, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరికీ ఈ మద్యం తాగితే కానీ ఆ బాధ తెలియదు. వీళ్ళు కనీసం ప్రభుత్వంలో చచ్చిపోయినా సరే కనీసం వెళ్ళి పరామర్శించిన ఆ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడుగా అప్పట్లో, ఎక్కడైతే చనిపోయాడో ఆ స్థానిక ఎమ్మెల్యే వెళ్ళి పరామర్శించి ఏంటమ్మా ఏమైంది, ఇదిగో లేదు, ఇదిగో నీకు మట్టి ఖర్చులకి తీసుకోండి మేము ఎన్ని సమీక్షిస్తాం అని చెప్పిన మగోడు కానీ, చెప్పిన నాయకుడు కానీ ఎవడన్నా ఉన్నాడండి 5 సంవత్సరాల్లో? సస్తే సచ్చాడు, పోతే పోయాడు. మా జేబులో డబ్బులు వచ్చినాయా లేదా, అంతే. డిజిటల్ పేమెంట్ కూడా లేకుండా కేవలం డబ్బులతోనే మందుకునే పరిస్థితి ఎందుకు కల్పించారంటారు? మొత్తం అవినీతి అండి. అది అంతా ప్రభుత్వం చేసిన పగడ్బందీగా అవినీతి. అది ఏది లీగల్ అవినీతి అంటారు దాన్ని. లీగల్గా చేసింది ప్రభుత్వం. అక్కడ డబ్బులే మీకు ఫోన్పే లేదు, కార్డు లేదు, ఏం లేదు. చిల్లర కూడా పట్టుకెళ్ళాలి కరెక్ట్గా 180 రూపాయలు పట్టుకెళ్ళాదే పక్కబో అనేవాడు. అంత దారుణంగా ఆ వైన్ షాపుల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా వాళ్ళని కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నామని మభ్యపెట్టి వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేశాడు. ఏంటి ఇక ఈ మద్యం స్కామ్లు ఇప్పుడు మిథున్ రెడ్డి దాకా వచ్చాడండి. ఒక ఎంపీని అరెస్ట్ చేస్తామంటే మామూలు విషయం అండి. కానీ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? వాటాలు
ఎక్కడికక్కడ వాటాలు చెవిరెడ్డి ఏంటి, మిథున్ రెడ్డి ఏంటి, ఆ ఐఏఎస్లు చూసారు వాళ్ళు. అసలు ఐఏఎస్ల బాధ్యత ఏంటంటే వాళ్ళు చెప్పాలి, తప్పు చేయకూడదండి మనం ఇలాగా అని. ఈ రాజకీయ నాయకులది ఏముందండి 5 సంవత్సరాలు, ఆ తర్వాత ఇంకోటి వస్తాడు. కానీ వీళ్ళు 30 సంవత్సరాలు ఉండేవాళ్ళు. వీళ్ళు కూడా వీళ్ళలాగా తయారయ్యి ఇలాంటి పనులు చేస్తే ఇవాళ ఐఏఎస్ని ఐపీఎస్ని సామాన్య ప్రజలు నమ్ముతారండి ఎవడన్నా? అసలు వీళ్ళు కూడా డబ్బు కక్కుర్తిపడి అసలు ఇంత దారుణంగా చేస్తే ఇప్పుడు చూసారా, అతను నమ్మి అతనికి బానిస బతుకు ఊడిగం చేశారు. ఇప్పుడు ఏమైంది, ఒక్కొక్కడు జైల్లో కూర్చొని చెప్పకూడదు అంటున్నాడు. సగటు వ్యక్తిగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి దాదాపు 3,500 కోట్లు అధికారికంగానే తేల్చారు అంటే అనధికారికంగా ఎంత ఉండాలి? లేదా వాళ్ళ బారిన పడి వాళ్ళు చేసిన ఈ స్కామ్ బారిన పడి ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, ఎంతమంది ఆసుపత్రులు పాలయ్యారు? వీళ్ళందరికీ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఏంటండి? ఏం లేదండి, రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. 3,500 కోట్లు అంటున్నారు కానీ అధికారికంగా ఇంకెక్కువే ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారు ఈ అన్ని లిక్కర్ స్కామ్లో తినిందంతా కక్కిచ్చి నియోజకవర్గాల వారికి ఎంతమంది ఉన్నారో చూసుకొని కలెక్టర్కి ఆ బాధ్యతలు అప్పచెప్తారా, ఎమ్మెల్యేకి బాధ్యతలు అప్పచెప్తారా చూసుకొని కనీసం ఒక ఇంటికి ఒక 5 లక్షలన్నా, చనిపోయిన ప్రాణాన్ని అలాగే తీసుకురాలేమ్మా, కనీసం ఒక ఇంటికి ఒక 5 లక్షలమ్మా, ఇదిగో ఇలాంటి దరిద్రుడిని తెచ్చుకొని మీరు ఓట్లేసి గెలిపించుకున్నారు, 151 సీట్లు ఇచ్చి గెలిపించారు, మీకు ఇచ్చిన బహుమతీయుడు మీ ఇంట్లో ప్రాణం తీశాడు మద్యం ద్వారా, ఇట్లాంటి తప్పు మళ్ళీ చేయమాకండి అని చెప్పి, ఇదిగో నీ కుటుంబంలో ఈ బిడ్డలేడు కాబట్టి నీకు ఎంతో కొంత ఇబ్బంది కాబట్టి ఇదిగో ఆ కక్కిచ్చాం మేము, అందులో ఇదిగో ఇదొకటి తీసుకొని నీ కుటుంబానికి కొద్దిగా ఆసరా తీసుకోమని ఎంతో కొంత ఊతం ఇస్తే ఆ కుటుంబాలకు కూడా కొద్దిగా ఆదుకున్నట్టు ఉంటుందండి. చివరిగా అంటే ఈ మొత్తం వ్యవహారం కనుక పాత్రధారి ఎవరైతే ఉన్నాడో లేదా ఆ బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉందనుకుంటున్నారా? అదేంటి బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే బిగ్ బాస్ అంటే జగన్మోహన్ రెడ్డి, అతను చెప్తేనే వీళ్ళు చేస్తారండి, లేకపోతే వీళ్ళు సొంత పెత్తనాలు యాడ్ చేస్తారండి. చిన్న మాట అన్నందుకే రఘురామకృష్ణరాజు గారిని ఎంత ఇబ్బంది పెట్టాడు సొంత ఎంపీని, అట్లాంటిది ఇతను పర్మిషన్ లేకుండా ఎంత పెద్ద స్కామ్ చేయగలరా? బిగ్ బాస్ అంటే అతనే ఇక జగన్మోహన్ రెడ్డి అని చెప్పేయచ్చు మనం, ఎవరైనా సామాన్య మానవుడికి అర్థమవుతుందండి. మీ మీడియా వాళ్ళు బిగ్ బాస్ అంటున్నారు కానీ మామూలుగా మేము కూర్చొని మాట్లాడుకుంటే జగన్ అంటున్నాం. ఇక ఇతనికి అరెస్ట్ నుంచి తప్పించుకుంటాం ఇది అవ్వదు, అరెస్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే మిథున్ రెడ్డి దాకా వచ్చింది, టీవీలు చూస్తున్నాం, చెబుతున్నారు. సొంత చెల్లెలు ఏముంటుంది, సొంత చెల్లెలు షర్మిల అసలు ఎంత దారుణమైన మద్యాన్ని నమ్మించి ప్రాణాలు తీశాడు ఏంటి? ఇదంతా కక్కించి బాధితులను ఆదుకోండి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి, ప్రభుత్వానికి ఇది జరిగిద్ది, ఏది మన డబ్బు కూడా రికవరీ అయితే బెనిఫిట్ అయ్యిద్ది ప్రభుత్వానికి కూడా, ఆర్థికంగా ఇదే ఇద్ది అని చెప్పి ఆమె చెబుతుంది. ఇక ఈ జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటాం అనేది కళ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.